వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనం ఇంట్లోనే పీతాంబరాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూపించబోయే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, పీతాంబరి పౌడర్ చేసుకొని చాలా సింపుల్. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. మనం ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. రెండు కప్పుల గోధుమ పిండి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. సేమ్ బౌల్ తోటి 1/2 కప్పు వంట సోడా తీసుకోవాలి. హాఫ్ కప్ సాల్ట్, హాఫ్ కప్ సర్ఫ్ తీసుకోవాలి. ఏ డిటర్జెంట్ అయినా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న సర్ఫ్ను యాడ్ చేసుకోండి. హాఫ్ కప్పు నిమ్మ ఉప్పు తీసుకోవాలి. ఈ నిమ్మ ఉప్పును మనం పులిహోరలో యూజ్ చేస్తాం కదా, ఈ నిమ్మ ఉప్పును వాటర్ వేసి సేమ్ నిమ్మరసం లెక్క అయిపోతుంది. ఇది కొంచెం నిమ్మప్పు కొంచెం ఇట్లా గరుకులు ఉంటాయి కాబట్టి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇంతే అండి, చాలా సింపుల్. పీతాంబరికి ఇంట్లోనే పీతాంబరి చేసుకొని చాలా సింపుల్. మనం ఇప్పుడు ఇందులో పీతాంబరి కలర్ రావడం కోసం మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ గా అయితే ఫుడ్ కలర్ పీతాంబరి అయితే పింక్ కలర్ లో ఉంటుంది కదా, ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని కలుపుకోవాలి. చాలా సింపుల్ గా, అసలు ఇంట్లో ఉన్న వాటితో పీతాంబరి చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది పెద్ద ఖర్చు ఏముండదు, ప్రతి ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. గోధుమ పిండి ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, సర్ఫ్ ఉంటుంది, నిమ్మ ఉప్పు ఉంటుంది, వంట సోడా ఉంటుంది. సో సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పీతాంబరి పౌడర్ ని. మళ్ళీ పీతాంబరి బయట కూడా చాలా కాస్ట్ కూడా ఉంటుందండి. అది ప్యాకెట్స్ పెద్దగా ఉండదు, అందులో వచ్చేది కొంచెం క్వాంటిటీ వస్తుంది. సో ఇది సింపుల్ గా మనం ఇంట్లోనే పీతాంబరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు పెద్ద ఖర్చు ఉండదు, చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ మిక్చర్ మొత్తం మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. అసలు మిక్సీ పట్టుకో అవసరం లేదు. ఎందుకు మిక్సీ పట్టుకోవాలంటే నిమ్ము కొంచెం గరుకులు ఉంటది కదా, అది మెల్ట్ అవడం కోసం మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటున్నాం. మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకున్నదాన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. ఈ పౌడర్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే చాలు, అంతే, ఎక్కువ అవసరం లేదు. వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్ తోటి మనం ప్రిపేర్ చేసుకునే ఈ పీతాంబరి పౌడర్ తోటి మనం పూజ సామాన్లు, ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా క్లీన్ చేస్తామో చూసేయండి. పూజ సామాన్లని ఇప్పుడు రాగి చెంబ తీసుకున్నాను కదా, నేను ఇప్పుడు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న పీతాంబరి పౌడర్ తోటి నేను క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఇంట్లోనే రాగి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ, సిల్వర్ ఐటమ్స్ ని కానీ మనం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న ప్రిపేర్ చేసుకున్న పీతాంబరి పౌడర్ తోటి. ఈ పీతాంబరి పౌడర్ ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని మనం కావాల్సినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు పూజ సామాన్లని. చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మనం ఇలా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ కదండి. బయట అయితే పీతాంబరి చాలా కాస్ట్ ఉంటుంది, మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఇవి ప్రతి ఇంట్లో దొరుకుతాయి కాబట్టి చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా అవుతుందో, చూసారా ఎలా ఉండదు, కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇది కలర్ మన తర్వాత వాష్ చేసినాక కలర్ కూడా చేంజ్ అవ్వదు, మంచిగా ఉండదు. నాకైతే బాగా నచ్చింది. నేను ఎప్పుడైనా ఇలానే ప్రిపేర్ చేసుకుంటా, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనం ఫెస్టివల్స్ అప్పుడు పెద్దగా హడావుడి పడవసరం లేదు. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. ప్రతి ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది,
సాల్ట్ ఉంటుంది, నిమ్మ ఉప్పు ఉంటుంది, ప్లస్ సర్ఫ్ ఉంటుంది. చాలా ఈజీ సింపుల్ కదా అండి, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ప్రతి ఒక్కరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు బయట షాపులో కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇలా 1 టైం ఇలా రఫ్ చేస్తే చాలు. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది మళ్ళీ కలర్ చేంజ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ దీపం కుందులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు తెల్లకాయలా చేస్తాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్గా అయిపోతుంది. మీకు పెద్ద ఖర్చు కూడా ఉండదు. ప్రతి ఇంట్లో ఇవి ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫెస్టివల్స్ అప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఇంతకుముందు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా అయింది. కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది చూడండి ఎంత తెల్లగా ఉంది. చూడండి ఎంత తెల్లగా అయిందో. చూసారుగా, చాలా సింపుల్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ప్లేట్ని క్లీన్ చేసేది చూడండి ఎట్లుందో. నేను ఇప్పుడు ఇది క్లీన్ చేస్తాను. చూడండి ఇది ఇక్కడ ఇందులో తీసుకుని చూడండి కలర్ చూడ ఎట్లా మారిందో, తెల్లగా అయిపోయింది కదా ఇత్తడి ప్లేట్. చూసారు ఎంత సింపుల్ గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మనం పీతంబరి ప్రిపేర్ చేస్తాం. చాలా సింపుల్ ఈజీ అండి. ఎలా కలగల మెరిసిపోతున్నాయో. మనం ఇంట్లోనే పీతంబరం ఇట్లా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో అయిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ పీతంబరి పౌడర్ మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. దాదాపు 1 వీక్ వరకు వస్తుంది, లేదా 2 మంత్స్ వరకు ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్.